వండర్. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే. నేను ప్రపోజ్ చేయగానే నా లవ్ని యాక్సెప్ట్ చేసింది, అది కూడా ఎటువంటి హర్డిల్స్ లేకుండా. షీ మేడ్ మై డే. నేను ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడ్డానో, తను ఐ టూ అనగానే అంత ఆనందపడ్డాను. ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేను. ఎప్పుడు తెల్లవారుతుందా అని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రపోజ్ చేశాక ఫస్ట్ టైం తనతో స్పెండ్ చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. ఎవరి దృష్టి తగిలిందో ఏమో, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాగుతున్న మా లవ్ జర్నీలో ఒక పెద్ద యాక్సిడెంట్ నా లైఫ్ని తారుమారు చేసింది. 1 month హాస్పిటల్లోనే ఉన్నాను. మెలకు వచ్చినప్పుడల్లా ప్రకృతి గుర్తుకొచ్చేది. నా బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అయిన ఫీలింగ్. 1 month తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వచ్చాకే తెలిసింది, నిజంగానే నా బాడీలో ఒక పార్ట్ మిస్ అయిందని. అయినా నాకంత బాధ అనిపించలేదు, ఎందుకంటే ఇంటికి వచ్చా అంతకన్నా బాధాకరమైన విషయం తెలిసింది. నా ప్రకృతిలో కలిసిపోయింది. అంతకుముందు ఎంతోమంది టూరిస్టులు చూశాను. మనుషులు బాగుంటే మనసులు బాగు, మనసులు బాగుంటే మనుషులు బాగోరు. మొదటిసారి 2 నచ్చింది.